కరివేపాకు ఫ్రెష్గా బాగుందండి. అందుకని నేను ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేయాలి కారము అన్నది చూపిద్దామని చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా 10-15 మినిట్స్లో అయిపోయేటట్టుగా పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు, మనం కూడా చక్కగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. నెల రోజులైనా ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులైనా కూడా ఉంటుంది, చక్కగా ఏం పాడవదు. దీనికల్లా ఏంటంటే కరివేపాకుని చక్కగా కడిగానండి. కడిగి ఒక రోజుల్లో ఇట్లా ఆరబెట్టేసినట్టు చేశాను. కొంచెం డ్రై అయింది లోపల ఉన్నది, ఇంకా కూడా ఆరబెడితే ఇంకా న్యూట్రియన్స్ డ్రై అయిపోతాయి కదా, చాలా ఇది నూనెలో కొంచెం వేసేటప్పటికల్లా చక్కగా బాగా వచ్చేస్తుంది. ఇది కరివేపాకుని మంచిగా చూసి ఇలా చేసి పెట్టుకున్నాను. దీనికల్లా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎండుమిరపకాయలు, ఈ మాత్రం కరివేపాకుకి ఎండుమిరపకాయలు సరిపోతాయి అన్నమాట ఒక్కొక్కదాన్ని. తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు ఉంటాయి కదండి ఎల్లో కలర్వి, ఆ పచ్చిశనగపప్పు తీసుకుంటాను. నెక్స్ట్ కొన్ని మెంతులు కావాలి, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి అన్నమాట. దీనికి పౌడర్లకు దేనికి కూడా ధనియాలు వేయాలండి. నా దగ్గర ధనియాలు నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా, అందుకని ధనియా పౌడరు తీసుకున్నాను. ధనియాలుగా లేదు, ధనియాలుగా ఉంటే ధనియాలుగా వేసుకోవచ్చు. ఇంకో నెక్స్ట్ కొన్ని మిరియాలు వేస్తానండి. ఆ మిరియాల కోసం అని పెప్పర్ అన్నమాట, పెప్పర్ పౌడర్ ఉంది, ఆ పెప్పర్ పౌడర్ వేసుకున్నాంలే అని ఎమర్జెన్సీకి ఆ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. సాల్ట్, సరే సాల్ట్ అనేది వేయాలి కదండి, సాల్ట్. ఈ ఐటమ్స్ తోటి మనము కరివేపాకు పౌడర్ని చక్కగా చేసుకోవచ్చు. దీంతోపాటు వెల్లుల్లి రెప్పలు కూడా కావాలి. ఆ వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి రెప్పలు వేసుకుంటారు, నేను వెల్లుల్లి వేయనండి. కొంచెం చింతపండు చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని ఆ చింతపండు కూడా వేసుకోవాలండి దీంట్లో కోసమని. నేనేమో ఆమ్చూర్ పౌడర్ వేద్దాంలే అని నేను ఇంకా చింతపండు వేయట్లేదు అనమాట. సరేనండి, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అంతా మీకు చేసి చూపిస్తాను. ఓకేనా అండి? ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఇవి వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, ఇంగు ఒకటి. ఐటమ్స్ అన్నీ చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. హైలోనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ప్యాన్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి ఎందుకంటే ఆకులు కదా. ఇప్పుడు నూనె ఎప్పుడు కూడా పౌడర్స్కి నూనె తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుంది అనమాట. అందుకని మోయిన్గా కొంచెం తక్కువ వేసుకోవాలి నూనె. కావాలంటే మనం తినేటప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకుంటాం కాబట్టి పర్వాలేదు, నూనె కొంచెం తక్కువగానే వేసుకోవాలి, మరీ ఎక్కువ కొంచెం వేద్దాము, మరీ తక్కువ అనిపిస్తుంది. చాలండి నూనె. దీంట్లోకి ఫస్ట్ ఏం చేయాలంటే మెంతులు, కొన్ని మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మామూలుగా వేయించుకున్న మెంతులు రెడీగా ఉన్నాయి అనుకోండి, చక్కగా అవి వెంటనే వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది వేగడానికి కొంచెం ఒక 2 మినిట్స్ పడుతుంది. ఏంటంటే మెంతులు చక్కగా మన మెంతులు ప్రతి ఐటెంలోనూ మనం మెంతులు వాడడం వల్ల మెంతులు హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి. మనము పచ్చిగా తినాలంటే చేదుగా ఉంటాయి, కానీ వేయించిన తర్వాత మెంతులు ఎప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటాయండి. ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. పచ్చళ్ళకు కానీ, రోటి పచ్చళ్ళకు కానీ, పౌడర్స్ కానీ, దేంట్లోనైనా సరే కంపల్సరీ మెంతులు వేస్తే బాగుంటుంది అన్నమాట. మెంతులు వేగినాయి కదండి, వేగిన మెంతులతో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మినపప్పు కొన్ని ఎక్కువ వేసుకోవాలండి పౌడర్లకి, ఎందుకంటే పొడిగా రావాలి కదా, అందుకోసం అన్నమాట. మినపప్పు మంచిది, స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది శనగపప్పు అండి. మినపప్పు ఎన్ని వేసామో అంతకి కొంచెం తక్కువ శనగపప్పు చేసుకుంటే సరిపోతుందండి. జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలండి. ఇవి వేగేలోపు సిమ్లో పెట్టేసుకున్నాను. ఈ వేగేలోపు నేను ఎండుమిరపకాయలు రెబ్బలు తీసుకోలేదు, తొడిమలు తీసుకొని అవి కూడా వేసేస్తాను.
ఇప్పుడు ఇవి త్వరగా వేగినాయి కదా. ఇప్పుడు నేను ఈ ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసేసి ఇంకా వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం ఎర్రడాలుగా రావాలండి. ఎర్రడాలుగా వచ్చిన తర్వాత నేను ఈ పౌడర్ వేసి ఇవన్నీ తర్వాత ఆకేసుకుంటాను. ఫస్ట్ ఆకేసుకున్న తర్వాత పౌడర్ వేస్తాను. ఎందుకంటే ధనియాలు మిరియాలు ఉన్నాయి అనుకోండి, వీటితో పాటు వేసేయచ్చు. కానీ అవి పౌడర్గా ఉన్నాయి కాబట్టి ఆకే వేగేటప్పుడు వేసినా పర్వాలేదు, ఆకే వేగేటప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ వేగిన తర్వాత కొంచెము వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిపాయ రెబ్బల్ని దీంట్లో వేసేసుకొని వేయించుకున్నాం. కొంచెం ఎర్రడాలుగా వేగాలండి బాగా, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఎర్రడాలుగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట. మనకి కొంచెం ఈ రెడ్ కలర్కి వస్తుంటే తెలిసిపోతుంది, మిరపకాయలు కూడా వేగిపోతాయి అన్నమాట. అప్పుడు మిరపకాయలు కూడా పౌడర్ చేసేటప్పుడు చక్కగా పొడిలాగా వచ్చేస్తాయి. ముద్దగా రాకుండా మనకు పొడిగా రావాలి కదా పౌడర్ అంటే, దానికోసమని మనం నూనె తక్కువ వేసుకుంటాము. ఈ ఐటమ్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటాము అన్నమాట. మరీ ఎక్కువ వేసుకోకూడదు. మరీ ఎక్కువ వేసుకుంటే ఆకు కన్నా ఎక్కువ ఇదైపోయి మనకు ఎలా అంటే కలర్ కూడా మారిపోతుంది, ఏదో కందిపొడిలాగా తయారైపోతుంది అనమాట. అలా కూడా చేయకూడదు. నేను ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఆకు వేసాను కదా, మంచిగా ఆకుని వేయించుకోవాలి అన్నిగా. ఈ ఆకు చూడండి చిట్టపట్ట సౌండ్ వేస్తూ చక్కగా వేగుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ పప్పులు పైకి ఆకు కిందకి వెళ్ళేటట్టుగా ఆకు మంచిగా వేగేదాకా ఒక 5 నిమిషాల్లో వేయించుకోవాలి. వేయించుకుంటే ఈ పచ్చిగా ఉన్న ఆకు కొంచెం డార్క్ గ్రీన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. మరి నల్లగా అయ్యే వరకు వేయించవచ్చు, మాడిపోయినట్టు అయిపోతుంది, ఆకు టేస్ట్ అంతా పోతుంది. మనం కొంచెం డార్క్ గ్రీన్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు. ఈ పప్పులు ఉన్నాయి కదా, ఈ పప్పులు అన్నీ ఇట్లా పైకి అనుకోవాలి. లాస్ట్లో ఏం చేయాలంటే మనము ఇంకా ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, ఇంకా మిగిలిన అవే కదా, ఆ ఐటమ్స్ అన్నీ వేసేసి ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవాలి. కొంచెం చేతి వేగనిద్దాం. ఇట్లా వేయించుకున్నాం కదండి, ఆకు స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం ఇవన్నీ వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మనకు ఈ పచ్చివాసన, ఈ పచ్చిగా ఉన్నదంతా పోతుంది అన్నమాట. ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాము, చాలు కొంచెమే పసుపు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ పసుపు తర్వాత మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. మిరియాల పొడి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఘాటుగా ఉంటుంది కదా, అందుకని కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే ధనియాల పొడితోనే టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్లంత ధనియాల పొడి వేస్తాను. ఎందుకంటే ధనియాలు వేసినప్పుడు కూడా మనము ఒక 2-3 స్పూన్ల ధనియాలు వేస్తాము ఈ పొడికి. అందుకని ధనియాల పౌడరు ఘాటు వాసన వచ్చేసిందండి. అప్పుడు ధనియాల పొడి వేసి 2 స్పూన్లు వేసాను ధనియాల పొడి. ఇప్పుడు మనం ఏంటంటే ఉప్పు కూడా వేసుకుంటాం. మనం మిరియాలు ఎన్నైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. మిరియాల పౌడరు మనం ఇవి ఎండుమిర్చి, అది మిరపకాయలు అంటాం కదా, ఆ మిరపకాయలని ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. చూసుకొని వేసుకోవాలి అందాజుగా. తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు కాదు. ఇప్పుడు నేను 2 స్పూన్స్ వేసాను కదా, ఇంకొక 1/2 స్పూన్కి తక్కువ వేస్తాను. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు అన్ని ఐటమ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేంటంటే ఆమ్చూర్ పౌడరు. నేను చింతపండు ఉంటే కనుక చింతపండు రెబ్బలుగా వేసుకోవచ్చు, కానీ చింతపండు నేను వాడట్లేదండి, ఈ ఆమ్చూర్ పౌడర్ వాడుతున్నాను. ఈ ఆమ్చూర్ పౌడరు వేసుకొని ఇప్పుడు సుంట పెట్టుకొని మంచిగా కలుపుకున్నాను దీన్ని అంతా. ఇప్పుడు అన్ని ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చి దీంట్లో వేయాల్సినవన్నీ వేసేసాము. ఇంకా చక్కగా సిమ్లో పెట్టుకొని కాసేపు ఇవన్నీ చక్కగా కలవాలండి. కలిసిన తర్వాత ఇప్పుడు మనము ఆకుకూర ఇంకో కొంచెం వేగుతుంది. వేగిన తర్వాత మీకు చూపిస్తాను.
చూడండి. ఇప్పుడు ఇది చక్కగా డార్క్ గ్రీన్ కలర్కి వచ్చి ఇవన్నీ వేసిన ఐటమ్స్ అన్నీ కూడా పట్టుకొని ఇట్లా పొడి పొడిగా రావాలండి. ఇట్లా పప్పులు, ఆకు ఇట్లా పొడి పొడిగా చూడండి ఎంత బాగుందో. ఎందుకంటే ముద్దగా సుట్టుగా వచ్చిందనుకోండి, ముద్దగా తడిగా ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే తడిగా ఉంటుంది అన్నమాట. తడిగా ఉంటే మనము పౌడర్ చేసినప్పుడు పౌడర్ కూడా ఏదో అన్నమాట పచ్చడిలాగా దగ్గరికి అయిపోతుంది. పుదీనా పచ్చడి, ధనియా పచ్చడి చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడు పౌడర్స్ చేసుకున్నప్పుడు మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఈ ఐటమ్స్ని కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో వేసుకుంటే మనకు ఆకుకు తగ్గట్టుగా ఇప్పుడు పొడి పొడిగా వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఇట్లా రెడీ అయింది కదా. ఇప్పుడు మనకు కరివేపాకు ఎంత యూస్ఫుల్ అంటే ఇంకా అసలు మన బాడీలో ఉన్న ఏ ఆర్గానిక్ సిస్టమ్ కానీ అన్ని సిస్టమ్స్కి యూస్ఫుల్ అండి. డైజెస్టివ్ సిస్టము, నర్వ్ సిస్టము, హార్ట్, స్కిన్, హెయిర్, ఈవెన్ నెయిల్స్ కూడా, బోన్స్ అన్నిటికీ యూస్ఫుల్ అండి. రోజుకు 2 పచ్చి ఆకులు తింటే కూడా చాలా మంచిదని డాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారు. మనకు ఇది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందంటే మన స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ పాలవ్వకుండా ఉంటుంది, హెయిర్ బ్లాక్గా ఉంటుంది. కరివేపాకు తోటి మనం ఇంతకుముందు తెలియక కరివేపాకు ఎందులో రాగానే తీసి పక్క పెట్టి, నేనైతే ఏం చేస్తానండి, పిల్లలు ఇట్లా కరివేపాకు తీసి పక్క పెడతారని ఇట్లా పొడి చేసి పెట్టేసుకొని పప్పుచారు చేసినా కానీ పప్పు చేసినా కానీ కరివేపాకు పౌడర్ లాగా వేసేస్తుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ చేసి పెట్టుకుంటాం కదండి, ఎమర్జెన్సీలో మనకు ఇడ్లీకి పౌడర్ కావాలంటే ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని తినేసేయచ్చు. ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది. అలాగే చట్నీగా కావాలంటే కొన్ని పల్లీలు కానీ పుట్నాల పప్పు కానీ నువ్వులు కానీ వేయించేసుకొని కొబ్బరి కానీ అది మిక్సీ వేసిన తర్వాత ఇంకా మనం ఇంకేం వేయలేదు. ఈ పౌడర్ కాస్త వేసి కొంచెం సాల్ట్ వేసుకొని చట్నీలాగా చేసేసుకోవచ్చు. పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది అన్నమాట ఎమర్జెన్సీకి. అలా మనం ఇది ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈ పౌడరు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు చేసుకుంటాను. నాకు కరివేపాకు దొరకాలే కానీ నేను కరివేపాకు పౌడర్ ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాను, నేనే చేసుకుంటాను. బయట కూరడం అనేది అంత నచ్చదు. అది నాకు వాళ్ళు ఎక్కువ కారం వేసేస్తారు, ఉప్పు ఎక్కువ వేసేస్తారు నిల్వ ఉండాలని, ఇంకా ఏమన్నా పౌడర్లు కూడా యాడ్ చేస్తారేమో అనుకోండి. ఇలా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి హెల్తీగా మనం కావాల్సినట్టు మనకు కావాల్సిన నూనె, నువ్వుల నూనె వేసుకొని చక్కగా గానుగ నూనె ఇంత ఇంగు వేసుకొని గుమ్మం చక్కగా చేసుకోవచ్చండి. ఒక నెల రోజులైనా ఉంటుంది. పిల్లలు మీరు అందరూ కూడా చక్కగా చేసుకోండి. ఇలాంటి పౌడర్లు చేసుకుంటే హెల్త్కి మంచిది. మనకు హ్యాపీగా ఉంటాము, బ్రెయిన్ కూడా షార్ప్గా వర్క్ చేస్తుంది, మంచి నిద్ర పడుతుంది. పిల్లలకి కూడా చాలా మంచిది పెట్టండి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేయండి. ఇలాంటి ఈ టేస్ట్ అలవాటు అయితే బయట టేస్ట్లకి అసలు ఇష్టపడరు. ఇలా మినప్పప్పు ప్రోటీన్స్ ఉన్నది, మరి శనగపప్పు ఇవన్నీ ప్రోటీన్స్, ఇవేమో ఐరన్ రిచ్ ఆకులు. దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు బ్లడ్ సిస్టము, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ మంచిగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే డైజెస్టివ్ సిస్టము, నర్వ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకటి కాదండి, చాలా యూస్ఫుల్ ఉన్నాయి. మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఐటమ్స్ అన్నమాట. ఇలా చేసుకొని మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీరు ఇంకా కొంచెం ఉప్పు ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకొని, ఎల్లిగడ్డ అవి ఆ ఎల్లిగడ్డ రెక్కలు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ స్టేజ్లో మనం ఆపేసుకోవచ్చు అండి. ఇంకా ఎక్కువ వేగితే నల్లగా అయిపోతుంది కదా, నల్లగా అయిపోతే మాడిపోయినట్టు అవుతుంది. అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది అన్నమాట, అంటే డిఫరెంట్ అయిపోతుంది. అందుకని మనం ఏంటంటే ఇగో ఆకు ఇలా అంటే మనకు ఇలా అవుతే చాలండి. మెత్తగా లేకుండా ఇలా వచ్చింది అనుకోండి ఆకు,
అంటే ఇది ఇంకా అయిపోయింది, కరెక్ట్గా అయింది. ఇప్పుడు ఇది మనకు చల్లారేటప్పటికల్లా పొడి పొడిగా అయింది. ఇది తుంచినప్పుడు ఆకు మనకు ఇట్లా అయిపోతుంది అనమాట, తుంగినట్టు అయితే అంతసేపు కూడా వేగక్కలేదు. ఇప్పుడు ఇలా అంటే ఇలా అయింది కదా, మనకి ఇది కరెక్ట్ అనమాట. ఇంకా మాడిపోతుంది, అందుకని అక్కర్లేదు, ఇంతకన్నా మాడే వరకు ఉంచొద్దు. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటానండి. ఇది పౌడర్లను ఎప్పుడు కూడా ఈ వేడి మీద మిక్సీ వేయద్దు, వేడి మీద మనము తొందర పడద్దు. దీన్ని మనం ఇలా ఉంచేసేయాలి, మూత పెట్టద్దు. మూత పెడితే మళ్ళీ ఆవిరికి నీళ్ళు వచ్చేసేసి మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మూత పెట్టకుండా ఇలా ఉంచేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పౌడర్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తే చిన్న హెల్దీ ఐటమ్స్, నేను రెసిపీస్, గార్డెనింగ్ ఐటమ్స్, భక్తి ఛానల్ లాగా భక్తి ఐటమ్స్, అలానే ట్రావెలింగ్, టూర్స్, నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తుంటానండి. టెంపుల్ బ్లాగ్లో టెంపుల్ ఏ టెంపుల్స్కి వెళ్ళానో అక్కడ కూడా ఏమైనా వీడియోస్ తీస్తే పెడుతూ ఉంటాను. మీరందరూ కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటూ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్స్ అండి. బాయ్. కరివేపాకు పౌడర్ రెడీ, హెల్దీ టేస్టీ కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది. ఎంత 15 minutesలో అయిపోయింది. ఈజీగా చేసుకునే ఐటమ్స్ అన్నమాట, హెల్దీ ఐటమ్స్. పూర్తిగా చల్లారింది, మిక్సీ వేసుకున్నాం, జార్లో వేసేసుకున్నాను. ఇది చక్కగా మిక్సీ వేసేసుకుంటే మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీలో అయితే సూపర్ సూపర్ సూపర్. చూడండి ఎంత బాగా వచ్చిందో. అది కరివేపాకు పౌడర్ అంటే ఇట్లా కావాలి, ఇట్లా పొడి పొడిగా చక్కగా మెత్తగా. ఇంత గుమ వాసన వస్తుందంటే, ఎంత మంచి స్మెల్, చక్కగా బాగా వచ్చింది. కలర్ కూడా బాగా వచ్చింది, ఏది ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, చక్కగా బాగుంది. బాగుంది కదండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అన్నది కూడా చెప్పండి. మీరు ఇలానే ట్రై చేయండి. చక్కగా ఇలా ట్రై చేస్తే మీకు పౌడర్ చక్కగా వస్తుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, పప్పుచారులోకి, పప్పులోకి, అన్నిట్లోకి వాడుకోవచ్చండి. ఇలా అప్పుడప్పుడు చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది చాలా యూజ్ఫుల్, హెల్తీ, టేస్టీ కరివేపాకు కర్రీ లీఫ్ పౌడర్, కరివేపాకు పొడి. ఇది కళ్ళకి చాలా మంచిదండి. ఏ విటమిన్ చాలా ఉంటుంది దీంట్లో. ఈ కళ్ళకి చాలా మంచిది. కరివేపాకు పిల్లలకు పెట్టండి ఇలా చేసి, ఎంత బాగుందో చూడండి. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్స్ అండి. ఇంతసేపు నా వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తారని నేను ఆశిస్తూ, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి ఈజీ, టేస్టీ, హెల్తీ ఐటమ్స్ కూడా చేసి చూపించడానికి ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్.